138వ కీర్తన 6వ వచనం చదివితే ఒక మాట పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ రాయించారు. Psalm 138 and verse 6లో ఈ మాట రాయబడింది. యెహోవా మహోన్నతుడైనను, యెహోవా మహోన్నతుడైనను, ఆయన దీనులను లక్ష్యపెట్టును. ఆయన ఎవరిని లక్ష్య పెడతాడట? స్తోత్రం చెప్దాం ఒకసారి. ఆ గుంపులో మనం ఉందామా? ఎంతమంది ఉండాలని ఆశపడుతున్నారు? ప్రైజ్ ది లార్డ్. యెహోవా మహోన్నతుడైనను, ఆయన ఎవరిని లక్ష్య పెడుతున్నాడు? దీనులను లక్ష్య పెడుతున్నాడు. హంబల్నెస్, హ్యూమిలిటీని దేవుడు ఇష్టపడే దేవుడు. దీనులను లక్ష్య పెడుతున్నాడు. ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా, దూరం నుండి గర్విష్ఠులను బాగుగా ఎరిగినంటే గర్విష్ఠులు ఎక్కడున్నారనమాట? దేవునికి దగ్గరగా లేరు, వాళ్ళు దూరంగా ఉన్నారు. వాళ్ళు ఎప్పుడో దేవుడు దూరం పెట్టేశాడు వాళ్ళని. గర్విష్ఠుల్ని దేవుడు ఎప్పుడో ఏం చేశాడట? దూరం పెట్టేశాడు. ఆయన దగ్గరగా బతికే వాళ్ళు ఎవరు అంటే ఆయన మీద ఆధారపడాలి. యెహోవా మహోన్నతుడైన ఆయన దీనుల్ని ఏం చేస్తాడు? ఆయన నీలో దీనత్వం ఉంటే దేవుడు నేను లక్ష్య పెడతాడు. ఏ విషయంలో అయినా నువ్వు గర్వపడుతున్నావంటే నన్ను మించిన వారు లేరు, నాకు సమానులు లేరు అన్న భావన నీలో వచ్చిందంటే నువ్వు దేవుని దూరంగా జరిగిపోతున్నట్టే లెక్క. కానీ దీనత్వం అంటే అర్థం ఏంటో తెలుసా? వీఆర్ డిపెండింగ్ ఆన్ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్. దేవుని మీద ప్రతి విషయానికి ఆధారపడడం. నేను మాట చెబుతాను, ప్రార్థనలో బాగా ఎదిగేవాడు దీనత్వంలో బాగా ఎదుగుతాడు. ప్రైజ్ ది లార్డ్. ఇఫ్ యు ఆర్ నాట్ ఎ ప్రేయర్ఫుల్ పర్సన్, యు ఆర్ నాట్ ఎ హంబుల్ మ్యాన్. నువ్వు ప్రార్థన లేనివాడవైతే నువ్వు దీనుడు కాదు. ప్రార్థన మనకేమి నేర్పిస్తుంది తెలుసా? దీనత్వం నేర్పిస్తుంది. మీకు తెలుసా ఆ విషయం? కొంతమంది ప్రార్థన చేసే విధానం ఎంత బాగుంటుందంటే ప్రభు పాదాలు పట్టుకుని బతిమాలుతున్నట్టుగా, అయ్యా దేవా బాబు నీవు కాక ఎవరు లేరు నాయన, నీ మీద ఆధారపడుతున్నానయ్యా, నా శక్తి కాదయ్యా, నా బలం కాదని ప్రభువు మీద ఆనుకుని ప్రార్థన చేస్తారు. చూసారా ఎంత మురిసిపోతాడో దేవుడు ఆ ప్రార్థన అంటే? ఆయన పాదాలు పట్టుకుని బతిమాలడం. గర్విష్ఠులకి దేవుని అవసరం ఏముంది? ప్రార్థన చేయవా అంటే ఎందుకు చేయాలంటాడు. వాక్యం చదవంటే ఏమి నేర్చుకోవాలని వాక్యం చదవాలంటాడు. బైబిల్ ఉందా నీకంటే ఎందుకులే నాకు బైబిల్ నా గుండెల్లో ఉందంటాడు. ఏముందంటే అయ్యగారికి బైబిల్ గుండెల్లో ఉందంటే. దేవుని వాక్యం చదివే సమయం లేదు. దేవుని మందిరానికి వచ్చే ఆ పరిస్థితిలో చాలామంది దీనత్వం నేర్చుకోలేకపోవడానికి కారణం ఉండదు తెలుసా? నువ్వు దేవునితో సహవాసం చేయట్లేదు అన్నట్టే. యెహోవా మహోన్నతుడైన దీనులను ఆయన ఏం చేస్తారట? ఆయన లక్ష్య పెట్టాడు. తమను తాము దేవుని చేతులు సమర్పించుకున్న సమస్తం నువ్వే ప్రభు అని దేవుని చేతులు పెడితే వారి జీవితాలను ఎంత బలంగా వాడుకుంటాడు దేవుడు. జాన్ గెడ్డీ అనే దేవుని సేవకుడు యవన కాలంలో తన జీవితాన్ని ప్రభువుకు అప్పగించి అనేక మందిని ప్రభు వైపు త్రిప్పాలని ఆశతో పసిఫిక్ మహాసముద్రంలో ఒక ద్వీపాల్లోకి వెళ్తాడు దేవుని సువార్త కోసం, ప్రభు పని చేయడం కోసం. ఈ రోజుల్లో ప్రభు పని అంటే బాగా సులభంగా ఉండాలి కదా, సౌఖ్యంగా ఉండాలి. అదే ప్రభు సేవ అనుకున్నారు చాలామంది. కష్టం ఉన్న చోట అబ్బే కష్టం అయితే ఎలాంటి దేవుని సేవ మాకు అక్కర్లేదు అన్నట్టుగా. ఈరోజు సేవ మొదలు పెట్టేసామంటే రేపు 10,000 మంది పట్టే సంఘం కట్టేయాలా, యూట్యూబ్లో 1 మిలియన్ సబ్స్క్రైబర్లు వచ్చేయాలా, దానికోసం ఏదైనా చేయడానికి రెడీ అన్నట్టుగా ఉన్నారు ఈరోజు అంతా కూడా. ప్రయాస కనబట్ల, శ్రమ లేదు దేవుని సేవలో చాలామందికి. అయితే గమనించిన జాన్ గెడ్డీ తన జీవితంలో ప్రభువుని అంగీకరించిన తర్వాత హీ వాంటెడ్ టు గో టు ఎ టఫ్ ప్లేస్. ఎక్కడైతే సువార్త లేదు అక్కడికి వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. అక్కడికి వెళ్ళి దేవుని సువార్త ప్రకటిస్తున్న సమయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు. అక్కడున్న ప్రజల యొక్క సంస్కృతిని నేర్చుకున్నాడు, వారి భాషను నేర్చుకున్నాడు, కమ్యూనికేషన్ నేర్చుకున్నాడు, వారికి ఎలా సువార్త కమ్యూనికేట్ చేయాలనే విషయాన్ని అర్థం చేసుకున్నాడు. జాన్ గ్యాడిష్ లేదా జాన్ గెడ్డీ అనే దేవుని ఒక అద్భుతమైన పరిచర్య చేశాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన సమాధి మీద మాట రాశారు. ఆ మాట ఎలా ఉంటుందంటే, జాన్ గెడ్డీ ఈ ప్రాంతానికి అడుగు పెట్టక మునుపు ఇక్కడ ఒక్క క్రైస్తవుడు కూడా లేడు. ఆయన ఈ ప్రాంతంలో మరణించేసరికి ఈ ప్రాంతంలో ఒక్క అన్యుడు కూడా లేడు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. వాట్ అన్ ఇంపాక్ట్! ఎంత ప్రభావవంతమైన జీవితం అండి. అన్యజనులు అంటే ఎవరు? వాళ్ళెవరో ఎక్కడో ఉంటారనుకోకండి. అన్యజనులు అంటే దేవుని ఎరుగున వారని అర్థం. మనం కూడా ఒకప్పుడు అలాంటి వారమే. దేవుని ఎరుగక బ్రతికిన వాళ్ళందరూ అన్యజనులే. కానీ ఇప్పుడు దేవుడు మనందరినీ ధన్యజీవులుగా చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఒకప్పుడు అన్యజనులు, మనందరం అన్యజనులు అనే మాట హీదన్ అంటాడు ఇంగ్లీష్లో. హీదన్ అనగా దేవుని ఎరిగిన వారు. జాన్ గెడ్డీ అనబడే దేవుని సేవకుడు ఆ ప్రాంతంలోకి అడుగు పెట్టినప్పుడు ఒక్క క్రైస్తవుడు కూడా లేడు అక్కడ. కానీ ఆ ప్రాంతంలో 20 సంవత్సరాలు సేవ చేసిన తర్వాత ఆ ప్రాంతంలో ఒక్క అన్యుడు కూడా లేడు. అంత మాత్రం కాకుండా అక్కడ వచ్చిన మార్పు ఏంటో తెలుసా? ఏ ఐలాండ్లో అయితే దేవుని సేవకుడు సేవ చేశారో, పరిచర్య చేశారో, ఆ సేవ ఫలం ఎంత గొప్పది అంటే
ఆ ఐలాండ్లో ఏ ఇంటికి తలుపులు ఉండేవి కాదట, తాళాలు వేసుకునేవారు కాదట. ఎందుకంటే అక్కడ ఎవరు లేరు, దొంగలు లేరు, దోచుకునేవారు లేరు. అక్కడ అందరూ మార్పు చెందారు కాబట్టి ఏ ఇంటికి తలుపులేసి ఉండడం చూడలేదట ఎవరు కూడా. అంత ప్రభావవంతంగా దేవుని సువార్తను ప్రకటించిన దావీదుని జాన్ గ్యాడిస్ అనేక సందర్భాల్లో అంటాడు, నా దేవుని గొప్పతనాన్ని రుజువుపరచడానికి నేను వెళ్ళాను, కానీ నేనెంత గొప్ప ఉన్నో రుజువు చేసుకోవడానికి కాదు. దేవుని మీద ఆధారపడి బ్రతికిన దైవజనుడు ప్రపంచాన్ని ప్రభావితం చేయగలిగాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మహోన్నతుడైన, చెప్పండి, ఆయన దీనులు లక్ష్య పెడుతున్నాడు. అంటే దీనులు ప్రభువుకి స్నేహితులుగా ఉండగలరు. ప్రైజ్ ద లార్డ్. గర్వంతో అహంభావంతో ఉన్న వాళ్ళందరినీ దేవుడు దూరంగా ఉంచాడట, ఆల్రెడీ పెట్టేశాడు దూరంగా. కొంతమంది రోజుల్లో వారికి ఇచ్చిన దేవుడు, వారికి ఇచ్చిన కృపను బట్టి కూడా గర్వించే వాళ్ళు చాలామంది ఉంటారు. నేను చాలాసార్లు చెబుతున్నాను, తమ ఫేస్ను బట్టి గర్వించేవాళ్ళు, తమ రేసును బట్టి గర్వించేవాళ్ళు, తమ ప్లేస్ను బట్టి గర్వించేవాళ్ళు, తమ గ్రేస్ను బట్టి గర్వించేవారు. 4 రకాల గర్విష్ఠులు ఉంటారు ప్రపంచంలో. మొట్టమొదటిగా తమకున్న ఫేస్. నా అందం ఇంకెవరికైనా ఉందా, నా అంత చక్కగా ఇంకెవరైనా ఉన్నారా, శారీరకమైన అందాన్ని బట్టి గర్వించేవాళ్ళు కొంతమంది ఉంటారు. అందంగా ఉండడం తప్పు కాదు, కానీ గర్వపడడం మాత్రం పొరపాటు కదా. కొంతమంది తమకున్న ప్లేస్ని బట్టి గర్వించేవాళ్ళు. మా స్థానం ఏంటో తెలుసా, మా స్థాయి ఏంటో తెలుసా, నా ఉద్యోగం ఏంటో తెలుసా, నా అంతస్తు ఏంటో తెలుసా అని వారి ప్లేస్ని బట్టి గర్వించేవాళ్ళు చాలామంది ఉంటారు. కొంతమంది తమకున్న రేసును బట్టి గర్విస్తారు. మా కులం ఏంటో తెలుసా, మా జాతి ఏంటో తెలుసా అని వారికి ఉన్న కులాన్ని బట్టి, జాతిని బట్టి గర్వించేవాళ్ళు. కొంతమంది తమకున్న గ్రేస్ను బట్టి గర్విస్తారట. నేను ప్రసంగం చెప్తే, నేను పాట పాడితే, నేను అది చేస్తే అని దేవుడు వారికి ఇచ్చిన ఆత్మీయ వరాలను బట్టి కొంతమంది ఏం చేస్తారు చెప్పండి, గర్వించే వాళ్ళు చాలామంది ఉంటారు. దేవుడు వాళ్ళని ఎప్పుడు ఎక్కడ ఎలా పక్కన పెట్టేలో ఆయనకు బాగా తెలుసు. దీనులైన వారిని దేవుడు ఏం చేస్తాడు, అంచెలంచెలుగా. అప్పుడు బిల్లీ గ్రాహం గారి సేవ నాకు ఎందుకు ఇష్టమో తెలుసా, అంచెలంచెలుగా ఆయన దేవునిలో ఎదిగారు, ఆయన బలపడ్డారు. ఈ రోజున 25 విమానాలు ఉన్నాయి వారి సేవలో, కానీ ఎప్పుడు కూడా దైవజనుడైన ఫ్రాంక్లిన్ గ్రాహం గారిలా గర్వం ఎప్పుడు చూడలేదు ఎవరు. 25 విమానాలు ఉంటే ఈ రోజున ఎవరైనా పట్టుకోగలమండి? ఒక్క విమానానికే ఎగిసిపడిపోయిన వాళ్ళు చాలామంది ఉండుండొచ్చేమో ప్రపంచంలో, కానీ 25 విమానాలు కలిగిన దైవజనుడు ఎప్పుడు కూడా వాళ్ళ ముఖాల్లో గర్వం కానీ, ఎవరైనా సామాన్యులు వారిని కలుద్దామన్నా లేదా మాట్లాడదామన్నా చాలా ఓపెన్గా మాట్లాడే దైవజనులు. ఆ కుటుంబాన్ని దేవుడు ఇంకా బహుగా దీవించునుగాక. దేవుడిచ్చిన గ్రేస్ను బట్టి గర్వించే వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ దేవుడు మహోన్నతుడైన దీనుల్ని ఏం చేస్తున్నాడు, ఆయన సర్వశక్తుడు, దీనుల పట్ల ఆసక్తి కలిగిన వాడు ఆయన. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.